హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి వేసవిలో మనం చల్లగా చేసుకొని కస్టర్డ్ని కొంచెం డిఫరెంట్గా సేమియాతో ఎలా చేసుకోవాలో చూద్దాము. దీనికోసం మనం ముందుగా స్టవ్ మీద పెనం పెట్టి 1/2 స్పూన్ అయితే నెయ్యి వేసుకోవాలి. తర్వాత మనం సేమియాని అయితే 1 కప్ తీసుకొని దోరగా వేయించుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా మనం పాయసం ఎలా చేసుకుంటామో ఆ ప్రాసెస్ లాగే ఉంటుంది, కానీ చిన్న డిఫరెన్స్ అంతే. చాలా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇలా మనకి దోరగా వేగిన తర్వాత దీనిలోకి ఏ కప్తో అయితే మనం సేమియా తీసుకున్నామో ఆ కప్తో 3 కప్స్ అయితే పాలు అయితే యాడ్ చేసుకోవాలి. ఇలా పాలు యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని బాగా సేమియా మొత్తం ఉడకనివ్వాలి. ఇలా మనకి సేమియా మొత్తం ఉడికిపోయింది అనుకున్నప్పుడు మనం దీనిలోకి షుగర్ని కూడా యాడ్ చేసుకోవాలి. షుగర్ స్వీట్ ఎక్కువ తినేవాళ్ళంటే సేమ్ అదే కప్తో ఫుల్గా తీసుకోవచ్చు. కొంచెం స్వీట్ తక్కువ తినేవాళ్ళు 1/2 తీసుకుంటే సరిపోతుంది. ఇలా పంచదార కూడా వేసుకున్న తర్వాత మొత్తం అంతా బాగా కలుపుకోవాలి. పంచదార కరిగే వరకు మనం బాగా కలుపుకోవాలి. తర్వాత దీనిలోకి కస్టర్డ్ పౌడర్ని మనం యాడ్ చేసుకోవాలి. ఇది డీమార్ట్లో దొరుకుతుంది మనకి. ఈ కస్టర్డ్ పౌడర్ని 1 స్పూన్ అయితే తీసుకుని దానిలోకి కొంచెం వాటర్ యాడ్ చేసుకుని ఇలా పలుచగా కలుపుకోవాలి. మనకి పౌడర్ మొత్తం కరిగేటట్టుగా ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న పౌడర్ని మనం ప్రిపేర్ చేసుకున్న సేమియాలో అయితే యాడ్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్ మనం లాస్ట్లో చేసుకోవాలి. మొత్తం మనకి సేమియా మొత్తం ఉడికిపోయింది అనుకున్నప్పుడు ఈ ప్రాసెస్ని చేసుకోవాలి. ఇలా కస్టర్డ్ పౌడర్ కూడా వేసేసుకున్న తర్వాత 2 మినిట్స్ అయితే ఉడకనిచ్చి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేసుకుని మనం దీనిని ఒక 1 అవర్ 2 అవర్స్ ఇలా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. చల్లారనిచ్చిన తర్వాత దీనిని మనం ఇలా బాగా కూల్ అవనిచ్చి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత దీనిని మనం డెకరేషన్ చేసుకోవచ్చు. మనకి ఫ్రూట్ సలాడ్స్ ఇష్టపడేవారు ఫ్రూట్స్ మనం దీనిలోకి వేసుకోవచ్చు, లేదా ఫ్రూట్స్ ఇష్టం లేని వాళ్ళు డ్రై ఫ్రూట్స్తో చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ సమ్మర్లో కూల్గా ఇలా చేసుకుని తింటే చాలా యమ్మీగా చాలా బాగుంటుంది. ఇలా మనం సర్వ్ చేసుకున్న తర్వాత దీనిపైన మనం డ్రై ఫ్రూట్స్ అనేది యాడ్ చేసుకుంటే మనం తినేటప్పుడు చాలా బాగుంటుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. మీరు కూడా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేయండి. ఈ సమ్మర్లో మీకు ఖచ్చితంగా నచ్చే రెసిపీ అవుతుంది. ఇలా మొత్తం మనం సర్వ్ చేసుకున్న తర్వాత పైన డ్రై ఫ్రూట్స్ వేసుకొని సర్వ్ చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.